అంతర్రాష్ట్ర స్మగ్లర్ నాజర్తో పాటు అతని ముఠాను అరెస్ట్ చేసినట్లు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. నిందితుల నుంచి 2 కోట్ల విలువైన 76 నాణ్యమైన ఎర్రచందనం దుంగలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించిన ఈ ముఠా నెట్వర్క్ను పోలీసులు ఛేదించారని చెప్పారు. ప్రధాన నిందితుడిపై ఇప్పటికే 10 కేసులున్నాయని, నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్టు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రఫియన్ టీమ్ మంచి రేసర్ సార్, బైక్ రేసర్. రఫియన్ టీమ్ ఎక్సెండెడ్ టాస్క్ ఫోర్స్ ఫారెస్ట్ విభాగాలకు రాబడిన ఖచ్చిత సమాచారం మేరకు ఆపరేషన్స్లో భాగంగా కులశేఖర్ మరియు శ్రీనివాస్ రెడ్డి, షరీఫ్ వీరి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇంటర్ స్టేట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్కి సంబంధించిన నాజర్ కేఎన్ / నాజర్ బాయ్ అనే వ్యక్తి మరియు వాళ్ళ సంబంధించిన మరికొంతమంది ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఆపరేట్ చేస్తుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆపరేట్ చేశాము. దాదాపు 2-3 సంవత్సరాల ముందు ఆల్రెడీ రిజర్వ్ చేసిన ఈ రెడ్ శాండల్ దొంగల్ని దాదాపు 76 నెంబర్ని, ఇది 2 కోట్ల విలువ చేసే క్వాలిటీ ఉన్న రెడ్ శాండల్ని తీసుకెళ్తుండగా పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు 3 వెహికల్స్, 1 వ్యాను మరియు 2 కార్లు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆపరేషన్లో మరో 3 తప్పించుకొని వెళ్ళారు. వారిని కూడా పూర్తిగా ఇంట్రాగేట్ చేసి కేసులో తీసుకురావడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడున్న వ్యక్తి 10 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇది ఫర్దర్ ఇంట్రాగేట్ చేసి ఇతనిపై కూడా పీడీ యాక్ట్ పెట్టడం, ఫర్దర్ ఇంకా ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ అందరినీ కూడా ఈ కేసులో తీసుకురావడం జరుగుతుంది. ఇటీవల కాలంలో లోకల్ అఫెండర్స్ కాకుండా కంప్లీట్గా ఇంటర్ స్టేట్ ఆపరేటర్స్ని, ఇంటర్ స్టేట్ స్మగ్లర్స్ని మాత్రమే పూర్తిగా అదుపులో తీసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు ఒకవైపు ప్రాసిక్యూషన్ స్ట్రెంథెన్ చేసి ప్రాసిక్యూషన్లో 90% వరకు ఇప్పుడు కన్విక్షన్స్ వస్తున్నాయి. 430 మందిని అటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ముఖ్యంగా కడిగనహల్లి ఈ ఏరియా నుండి మొత్తం అందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, కన్విక్షన్ తీసుకురావడం జరుగుతుంది. తద్వారా ఎక్కువగా ఇటీవల కాలంలో ఈ స్మగ్లింగ్ ఆఫ్ ఫాలెన్ ట్రీస్ కంటే కూడా అదర్ స్టేట్లలో అంతకుముందు తరలించిన రెడ్ శాండల్ని వెనక్కి తీసుకురావడం, ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ని తీసుకొచ్చి మళ్ళీ కోర్టు ముందు ఉంచడం, కన్విక్షన్స్ తీసుకురావడం. దాదాపు రెడ్ శాండల్లో కూడా 8 మంది ఇప్పటివరకు పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో. ఇప్పుడు అరెస్ట్ అయిన ఇంకో 2-3 కూడా పీడీ యాక్ట్ పెడుతూ ఒకవైపు కంట్రోల్ ఆఫ్ స్మగ్లింగ్, రెండో వైపు ప్రాసిక్యూషన్ విభాగాన్ని పూర్తిగా స్ట్రెంథెన్ చేస్తూ రెడ్ శాండల్ని పూర్తిగా అక్రమ రవాణా నిర్మూలించడానికి రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. థ్యాంక్ యూ.